హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్ని 2 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా 2 ఖర్చు భాగాలు మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 2 ఖర్చు భాగాన్ని మధ్య ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా కింద ముందు మనం బార్డర్ తీసుకోవాలి. ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఖర్చు భాగం కోసం. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. 2 ఖర్చు భాగాలని ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకొని మనకి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బెల్ట్ భాగాన్ని వేరొక ముక్క తీసుకోవాలి. మనం డైరెక్ట్గా అయితే తీయట్లేదు. ఈ విధంగా ఇప్పుడు డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు డీప్ భాగం ఎంత అవుతుందో ఈ బార్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డీప్ దగ్గర నుంచి పట్టుకొని మనం షోల్డర్ దగ్గర పొడవు భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు పొడవు భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి డీప్ భాగానికి తీసుకోవాలి. మెడ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి కిందకి తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. చంక భాగం దగ్గర మనకి లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ కార్నర్లో పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి చిన్న మెడ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు రౌండ్ని. ఈ విధంగా ఇప్పుడు మనం పైనుంచి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు కింద నడుము భాగం దగ్గర కొంచెం బెల్ట్ భాగం దగ్గర జాయింట్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ నుంచి మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది ఎంతైతే పొడవు ఉందో పొడవు భాగం చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పొడవు భాగం ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఇదే వెనక భాగంతో ఫ్రంట్ పార్ట్కి తీసుకోవచ్చు మెజర్మెంట్ని. కింద నడుము భాగాన్ని ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ విధంగా ఇప్పుడు మనకి షోల్డర్ మధ్య భాగం నుంచి తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు కూడా ఉక్సుల భాగంతో తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి సాగకుండా మనకి ఇది ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా అంతవరకు మనకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు 1.5 కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది కాబట్టి ఓపెన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా
స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా షోల్డర్ దగ్గర. ఇప్పుడు మెడ భాగానికి మనకి స్టిచ్చింగ్ పాయింట్కి లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మెడ భాగానికి చూసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో, అది కూడా ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా. మనకు కొంచెం మిగిలినప్పుడు కొంచెం స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్యలోనికి ఈ విధంగా వేసుకొని లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా పైనుంచి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది, లావు ఉండే వాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి ఈ విధంగా తీసుకోవాలి రౌండ్ని. మనకి 4th డాట్ వేసేటప్పుడు మనకి ఇక్కడి నుంచి కటింగ్ చేసుకోవాలి. డాట్ వేయలేకపోతే మాత్రం పైనుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం కొంచెం ఈ విధంగా లోతు సన్నగా తీసుకోవాలి. ఈ కార్నర్లో మాత్రం ముందుగా మనం 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకొని స్టార్టింగ్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. ఇప్పుడు ఈ విధంగా చంక భాగం దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. మనం లోతు భాగం తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు రాకుండా చంక భాగం పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనకి బ్లౌజ్తో తీసుకోవచ్చు. అది బ్లౌజ్తోనే మనకి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకోవాలి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కింద డాట్ చూపిస్తుందండి. షేప్ దగ్గర నుంచి ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. మనకు పొడవు ఎంత అవుతుందో పొడవు చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకి పొడవు ఎంత అవుతుందో చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు మనం లోతు భాగం తీసిన దగ్గర నుంచి కూడా స్ట్రైట్గా తీసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు రెండింటి మధ్య నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనం సన్నగానే తీసుకోవాలి డాట్స్. ఎప్పుడు కూడా మన కింద భాగాన్ని కూడా మనం లావుగా ఉండేవాళ్ళు కొంచెం సన్నగా వేసుకోవాలి డాట్ని, లేదా మనకి టైట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ చూసుకొని వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టిని తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి మనం ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా ఓపెన్ సైడ్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. కింద కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి.
మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. మనకు లూజ్ని బట్టి మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ పైన ఓపెన్ సైడ్కి కలుపుకోవాలి. విధంగా మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు చొప్పున తీసుకోవచ్చు. తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి తీసుకొని వెనక భాగానికి వేరే కలర్నైనా అటాచ్ చేసుకోవచ్చు. 3 తీసుకున్నట్లయితే మనకు స్టిఫ్గా ఉంటుంది. షేప్ పట్టి కూడా ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కింద మనం హెమ్మింగ్ వర్క్ కోసం, చేతి వర్క్ కోసం మనం కింద బార్డర్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా కింద భాగానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా ఇక్కడ నుంచి మన షోల్డర్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు పొడవు భాగం ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ ఈ విధంగా చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి పొడవు భాగం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మన పొడవు తెలుసుకోవడం కోసం ఈ విధంగా. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎదురుబదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగాన్ని ఒక దానిపై వేసుకొని మనం లోతు భాగం తీసుకోవాలి. హ్యాండ్కి లూజు స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడి నుంచి లూజ్ భాగం దగ్గర నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనం 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు, 1 ఇంచ్ వరకు లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రాంగ్ రైట్ కూడా ముందే మార్క్ చేసుకోవాలి. పైన భాగానికి వెనక భాగానికి కూడా ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఉండేవి 2 తీసుకోవాలి. ఉక్స్ భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. విధంగా ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి అది కూడా స్ట్రైట్గా ఉండే ముక్కలను తీసుకోవాలి. మనం కింద అంచు ఉన్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్ట అవసరం లేదు. ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మెడ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి. క్రాస్ కటింగ్కి
క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి మెడ భాగానికి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకుని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి మనం మెడ భాగానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.